సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతం జామ తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ ఎన్నో వెరైటీల జామ తోటలుంటాయి. హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అయ్యేవి. అయితే కరోనా ఎఫెక్ట్ తో జామ తోటలన్నీ వెలవెలబోతున్నాయి. పండ్లను కొనేవారు లేక రాలిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ జామకు మంచి డిమాండ్ ఉంటుంది. ఏళ్ల క్రితం నుంచి జామ పండిస్తున్న రైతులు పాతకాలం చెట్లతోనే తోటలను కొనసాగిస్తున్నారు. కొందరు రైతులు మాత్రం ఆధునిక పద్ధతులతో హైబ్రిడ్ రకం జామ తోటలను పెంచుతున్నారు. అయితే కరోనా ప్రభావంతో గిట్టుబాటు ధర పడిపోయిందంటున్నారు రైతులు. లాక్డౌన్ ముగిసినా జామ కొనే వ్యాపారులు రాకపోవడంతో తోటలలోనే జామ పండ్లు నేలరాలుతున్నాయి. ఇప్పుడు అది లాక్డౌన్ అయినప్పుడు సంది మంది లేదు, అమ్ముకం కాకొచ్చింది, బయటికి బొక్కొచ్చింది, మా చెట్ల కింద పడి మనది లాస్ అవుతుంది. ఏం ధరలు రాకొచ్చినాయి. ఎట్లా అమ్ముతున్నాం ఇక్కడ దగ్గర? ఈడ మనం తోటలో 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తున్నాం. అది సగం కింద పడేసి తీసుకుపోతున్నారు వాళ్ళు. పండు అయితే మొత్తం పడేసిపోతున్నారు. ఇక జామ ఆరోగ్యకరమైన ఫ్రూట్ కావడంతో కొనేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీపావళి పండుగ వరకు కిలో జామ 60 నుంచి 80 రూపాయల వరకు ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో జామ 40 నుంచి 50 రూపాయలకు దొరుకుతుంది. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతింటంతో పాటు ధర పడిపోయిందని జామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం అయితే మొత్తం డిమ్ ఉంది కరోనా వల్ల. ఎక్కడ వెళ్ళినా స్కూల్ హాస్టల్లో మొత్తం బంద్ ఉన్నాయి, గిరాకులు అయితే లేవు. 50 కిలో 60 కిలో అమ్మేది 30 కిలోలు 20 కిలోలు అమ్ముతున్నాం సార్. అసలు దేశంలో కూడా నెంబర్ 1 జామకాయ కోయరంటే దాని కూడా గిరాకీ లేదు. చెప్తున్నా కూడా కోయరు జామ కూడా అమ్మతలేరు. పబ్లిక్ కూడా ఎక్కడైనా ఇదే చెప్తారు అన్నమాట, మాట్లాడుతున్నారు అనమాట. కరోనాతో ఒకప్పుడున్న గిరాకీ లేదంటున్నారు వ్యాపారులు. పండ్లు కొనేవారు లేకపోవడంతో జామ పండ్లు కింద రాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జామ పండ్లని కొనేందుకు కూడా ఎవరూ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది అంటున్నారు.